కమాన్ హరి కమ్. నో ప్లీజ్. Come on, please. Come on, yaar. ఎక్కడికి? అమ్మాయికి డాన్స్ వచ్చు. ఏమిటమ్మా? ఏమిటా కంగారు? ఏమైంది? అక్కడ గదిలోనా? ఏమిటి నీ రూమ్లోనా? చూద్దాందా? పదా చూద్దాం రా, నేనున్నాను కదమ్మా. ఇక్కడ కింద ఇక్కడ ఏం లేదే. ఏమిటి అల్లరి? ఎప్పుడు లేంది? ఎందుకింత ఆనందం? కల్లో నీ కళ నిజం కావాలంటే ముందు నీ పెళ్లి కావాలి, తర్వాతనే నా పెళ్లి. ఏమిటి ఎప్పుడు అడగలేదా? ఎన్నిసార్లు అడిగినా ఇప్పుడు కాదు ఇప్పుడు కాదంటూ, పైగా ఇది కూడానా? ఇప్పుడు అర్ధరాత్రి పూట పెళ్ళనేది ఆషామాషి కాదు. డోంట్ జోక్. నిజంగా చేసుకుంటావా? ఎవరిని? హరిప్రసాద్. ఇన్నాళ్ళకి మీరు ఇలా మన ఊరు రావడం, మా జర్నలిస్టులందరినీ ఇలా కలవడం మా అందరికి ఎంతో ఆనందంగా ఉందండి. హరిప్రసాద్ గారు, ఈ రోజుల్లో వస్తున్న సంగీతాన్ని గురించి మీ అభిప్రాయం ఏమిటో తెలుపుతారా? ఎక్స్క్యూజ్ మీ, ఏ సంగీతం గురించి మాట్లాడే అర్హత నాకు లేదు, క్షమించండి. నేను సంగీతం నేర్చుకోలేదు. చాలా మోడెస్ట్ గా మాట్లాడుతున్నారే. ఓ మూల మీ సంగీతంతో దేశాన్ని ఉర్రూతులుపేస్తున్నారు, పైగా ఏం తెలియదంటారా? అలేవారండి. నిజంగా నాకేమీ తెలియదండి. పలికెడిది భాగవతమట, పలికించడి వాడు రామభద్రుండని, అన్నీ జ్యోతిర్మయే. అందుకేనా మీ ప్రతి రికార్డు జ్యోతిర్మయికి అంకితం చేస్తున్నారు? ఎవరండి ఆ జ్యోతిర్మయి? మీరు ఉపాసించే దేవత? నిజమే, నాకు వరమిచ్చిన దేవత, నా జీవితంలో వెలుగు నింపిన సిరివెన్నెల ఆ జ్యోతిర్మయి.
జ్యోతి హరి జీవితంలో చాలా విచిత్రంగా ప్రవేశించింది. ఆమె రాకపూర్వం అతను ఒక మామూలు మనిషి. ఇదిగో ఈ చెల్లి ఆ అన్న కలిసి వాళ్ళకొచ్చిన సంగీతంతో పొట్ట పోసుకుంటూ. Ladies and gentlemen, this fort belongs to the 16th century. And that is the నేను Darbar స్కూల్కి Hall, వెళ్తానన్నయ్య. where the అలాగేనమ్మా. king used to meet the general public to have discussions, to present some gifts, to note their grievances and solve their problems. ఇంకా లేదు, నీకోసం ఆపాను. ఇవిగో జంతికలు, వెళ్ళు. అయ్యో, మంచి నెయ్యికి మంచి నీళ్ళకే కరువు అనుకున్నాను. చెక్కులాలకు కూడా ఏవి రాకపోతే ఓ పెద్ద అద్దం తీసుకొచ్చి నా ముందర పెట్టండి, నా మొహం నేను చూసుకుంటూ వెళ్ళిపోతాను. అబ్బా ఛీ! వెళ్లాల్సిన వాళ్ళందరూ వెళ్లారు. ఇప్పుడు నిరామయంగా ఉంది, పర్వాలేదా? శుభం, శూన్యంలోంచే విషయం గుట్టింది. ఎందుకంటే మనిషి ఎదురు వాడు రాదు. ఈ శూన్య అవకాశాన్ని కూడా పోగొట్టుకుంటే నేను బడికి వెళ్తే శూన్యం అయిపోతుంది. అబ్బా ఛీ! హరి సూరిబాబా. అవును బాబు. నేను లెక్క పెట్టినా నమస్కారం మాస్టర్. అటు పక్క స్తంభాలు ఇక్కడ తెచ్చాను నేను. జాతారండి కదా పాపడు. బచ్చి మాస్టర్ కొత్త పాట ఒకటి నేర్చుకున్నా, వినిపించరా? స్వర్గానికి వెళ్ళినా సమితి పోరేనా అని ఇక్కడ కూడా నీ సంగీతమే. లేదండి, ఆ రాగం తాతయ్య గారు కూడా విన్నారు, బాగుందన్నారు. వీడి మొహానికి రాగాలు కూడాను. ఆయనేం విన్నాడో వీడేం వాయించాడో. మంచి రాగం అండి, రేక్చూర్ వర్ష. ఏమిటి రేకుచూరు వర్ష? నే కాదు, ఇదేం రాగం రా? ఏదో రోగం పేరులో ఉంది. అదే కదా విశేషం. రేకుచూరు మీద వర్షం పడుతుంటే పలికే రాగం రేక్చూర్ వర్ష. టప్ టమ్ 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 ఆపరా. టమ్ 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 టప్ టమ్ 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 టమ్. పూర్వం రాగాలకి రాళ్లు కరిగి నీళ్ళైపోయేవిట. ఇప్పుడు నీ సంగీతానికి నీళ్లు గడ్డగట్టి రాళ్ళు అయిపోతాయి, బిందువు చెమ్ములు దొరికిపోతాయి. నువ్వు కాసే బాపు, ఇవాళ కార్తీక మాసం సోమవారం. నిష్టగా నెత్తి 2 చెమ్ములు నీళ్లు వేసుకుని నన్ను కాస్త జపం తపం తగలెట్టుకోవాలి. జప్త ప్రాక్ పాడినా? అయ్యో, అక్కర్లేదు, జపం నేను చేసుకోగలను. నువ్వే తపం తగలెట్టుకో. అబ్బా ఛీ! నువ్వెందుకన్నయ్యా ఆయనతో? తప్పేనమ్మా, ఏదో సరదా కలర్ చేశాను. అవును, ఇవాళే కదా డేవిడ్ అంకుల్ నీ కొత్త ఫ్లూట్ తీసుకొస్తానన్నది. అవునమ్మా, నేను స్టేషన్కి వెళ్ళొస్తాను. సమయం 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 ఆ, టైం అయిపోయింది. స్కూల్కి వెళ్లకుండా ఇటెక్కడికి? అన్నయ్య సంచి మండపం దగ్గర పెట్టొద్దామని. ఈ సంచి తీసుకుని అంత దూరం వెళ్ళి మళ్ళీ ఇంత దూరం వచ్చి అప్పుడు స్కూల్కి వెళ్తే అక్కడ మా మావయ్య చేత నీకు బడితి పూజే. నేను అటుపక్కే వెళ్తున్నాను, ఈ సంచి ఇటు. అసలు నువ్వే నన్ను అడుగుండాలి, ఒరే ఈ సంచి తీసుకెళ్ళి ఆ మండపం దగ్గర పెట్టరా అని. అయ్యో, నువ్వు స్కూల్కి వెళ్ళమ్మా. అయ్యయ్యో, వెళ్ళమ్మా. అయ్యో అయ్యయ్యో అయ్యో అయ్యయ్యో అయ్యో అయ్యయ్యో